అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హర్డ్ అండ్ సోల్ కిచెన్. దీపావళి వస్తుంది కదా, కొత్తగా ఈ మిల్క్ చాక్లెట్ కోకోనట్ బర్ఫీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక టీ స్పూన్ నెయ్యిని చపాతీ పీటకు కర్రకు బాగా అప్లై చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందమైన పెనుము పెట్టుకోండి. ఇలాంటిది లేకపోతే ఏదైనా అడుగు మందంగా ఉండే గిన్నెైనా పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే తురిమి పెట్టుకున్న ఒక కప్పు బెల్లం వేసుకోండి. తర్వాత చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలపండి. ఇది పాకం ఏమీ పట్టాల్సిన పని లేదండి. బెల్లంలో ఏమైనా రాళ్ళు డస్ట్ ఉంటే తీసేయడం కోసం కరిగించి ఫిల్టర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెని కడిగి మనం ముందుగానే ఫిల్టర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ వేసుకోండి. తర్వాత మనం వాటర్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, పెద్ద గ్లాసెస్, ఇది 250 ml ఉంటుంది. ఆ గ్లాస్తో 1 గ్లాసు పాలు వేసుకోవాలి. ఇది చిక్కటి కాచి చల్లార్చిన పాలండి. తర్వాత 2/3 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇది షుగర్లెస్ మిల్క్ పౌడరు, ఎందుకంటే మనము బెల్లం వాడుతున్నాం కాబట్టి నేను షుగర్లెస్ది తీసుకున్నా. తర్వాత కొబ్బరి తురుము 1/2 కప్పు, ముందుగానే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీకి వేసి పెట్టుకున్నా, అది వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకోవాలండి. ఈ కోకో పౌడర్ వేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ వచ్చి పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత దీనంతా బాగా కలిసేలాగా కలపండి. మనము స్టవ్ మీద పెట్టి కలిపినామంటే అది ఉండలు కట్టేస్తుంది, మనకు ఈజీగా ఉండదండి కలపడానికి. దానికోసమే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పెట్టండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోండి. ఈ వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల మనకు బెల్లం వేసిన ఫ్లేవరు అస్సలు తెలియదండి, దానికోసమే వేసుకోవాలి. దీన్నంతా బాగా కలపండి. సైడ్స్లో ఇలా తీసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ స్వీట్లో మనకు పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఇది కలుపుతూ ఉండాలండి. దగ్గర ఒక 10 to 15 minutes వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. మధ్యలో హై ఫ్లేము స్లో ఫ్లేము పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి. ఒక 10 minutesకి ఇలా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసుకోవాలండి. ఇది వేయించింది ఏం కాదు, అట్లే వేసుకోండి. బాగా కలపండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. ఈ నెయ్యి వేయడం వల్ల మనకు స్వీట్ కాస్త మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అంతేనండి, దీన్ని బాగా తిప్పుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. మనం ఫ్లేమ్ని ఎక్కించుకుంటూ తగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఇలా ఒక 10 minutes తర్వాత ఇలా తయారవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసేయండి. తర్వాత ముందుగానే నెయ్యి అప్లై చేసుకున్న పీట పైన ఈ మిశ్రమాన్ని అంతా వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి. నెయ్యి వేయడం వల్ల స్వీటు డ్రై అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఒక నైఫ్తో కానీ స్పాచులాతో కానీ దీన్ని కార్నర్స్నంతా బాగా స్ప్రెడ్ చేసుకోండి, ఈవెన్గా వచ్చేలాగా. ఇప్పుడు మనకు నచ్చిన నట్స్తో డెకరేషన్ చేసుకోవాలండి. నేను బాదాం, పిస్తా, క్యాషూ నట్టు వేశాను. దీన్ని బాగా ఒకసారి ప్రెస్ చేసుకోండి. అలాగే 2 hours వదిలేయండి. 2 hours తర్వాత దీనికి మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోండి. ఇది చేయడమేనండి కష్టము, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.